Welcome back. Today, how to write a HTML program. First of all, install Notepad++ software from internet. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను. ఓపెన్ Notepad++. డబుల్ క్లిక్. Okay. Here file new, you can get a new file, right? Now type the basic structure of HTML. Basic structure ఏంటండి? less than symbol, nothing but open anchor bracket HTML closing anchor bracket. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే Notepad++లో ఒక ట్యాగ్ రాస్తే ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ రాకపోతే కనుక మనం లాంగ్వేజ్లో HTML కనుక ఇక్కడికి వెళ్ళి మనం సెట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ రావట్లేదు, HTML అనేది చూపించట్లేదు, ఎందుకంటే ఇందులో ప్లగ్గిన్స్ ఏవో ఇన్స్టాల్ అవి ఉండలేదు. టైం వేస్ట్ ఎందుకు, కానీ దీన్ని మనం సేవ్ చేద్దాం. Ctrl+S ఫర్ సేవ్ ద ప్రోగ్రామ్. నేను డెస్క్టాప్ మీదే మై పేజ్ అని చెప్పి .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తున్నాను. ఓకే, కింద ఆల్ ఐటమ్స్ ఆల్ టైప్స్ పెట్టండి, ఫైల్ టైపు, సేవ్ క్లిక్ చేయండి. రైట్, చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ HTML అని క్లోజింగ్ యాంకర్ అవగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. చూసారా, క్లోజింగ్ ట్యాగ్ కూడా వచ్చేసింది. ఇన్ బిట్వీన్ మనం HTML స్ట్రక్చర్లో చెప్పుకున్నాం. ఇన్ బిట్వీన్గా ఏముంటాయి, బాడీ, అలాగే హెడరు, బాడీ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అవి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మనకి హెడ్ చూడండి, హెల్ప్ ఆటోమేటిక్గా వచ్చింది. జస్ట్ మీరు క్లోజింగ్ యాంకర్ బ్రాకెట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆ క్లోజింగ్ ట్యాగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏముంటుంది, బాడీ ఉంటుంది. జస్ట్ బాడీ, ఎంటర్, క్లోజింగ్ బ్రాకెట్. చూసారా, ఈ విధంగా మనకి హెడర్ అండ్ బాడీ వచ్చేసింది. హెడర్లో ఏముంటుందండి, జస్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తే మనకు లోపలికి వస్తుంది కదా. ఇక్కడ టైటిల్ ఉంటుంది, TITLE. చూసారా, ఆటోమేటిక్గా వచ్చినాయి. ఎంటర్ ప్రెస్ చేసి క్రియేట్ ద సింబల్. రైట్, ఈ మధ్యలో ఆ వెబ్ పేజ్కి ఏదైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేస్తాం. ఇది మై వెబ్ పేజ్ అని చెప్పి నేను టైప్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ బాడీ విషయంలోకి వచ్చేసరికి బాడీలో మనకు కావాల్సిన కంటెంట్ టైప్ చేస్తాం. నేను ది క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ అని చెప్పి ఒక A to Z లెటర్స్ వచ్చే ఒక సెంటెన్స్ ఉంది. ఇది నేను టైప్ చేశాను. దీన్ని నేను కాపీ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ పేస్ట్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ఒక పారాగ్రాఫ్ కింద వచ్చింది. రైట్, అంటే బాడీలో మనకి ఇది కనిపిస్తుంది, పారాగ్రాఫ్ లాంటిది. ఓకేనా, ఇప్పుడు ఈ ఫైల్ని మనం Ctrl+Sతో సేవ్ చేద్దాం. ఆల్రెడీ మనం ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం కనుక మళ్ళీ ఫైల్ నేమ్ ఏమి అడగదు అది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మినిమైజ్ చేసి డెస్క్టాప్ మీద చూడండి, mypage.html అనే ఫైల్ ఉంది. దీన్ని డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. రైట్, ఓకే, హియర్ చూడండి మనకి క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ది లేజీ డాగ్ అనేది యాక్చువల్గా నేను ఇచ్చిన దాంట్లో ఎలా ఉందండి, 3 లైన్స్లో చూపిస్తుంది. కానీ మనకి అక్కడ పైన డిస్ప్లే అవుతున్నది ఒకటే సింగిల్ లైన్ కింద వస్తుంది. ఇక్కడ మనం ఎంటర్ ప్రెస్ చేస్తున్నా కూడా మన టెక్స్ట్ ఎడిటర్లో అది తీసుకోవడం మాత్రం సింగిల్ లైన్ కింద తీసుకోవడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం యాజ్ ఇట్ ఈస్గా రావాలంటే కనుక అనదర్ ట్యాగ్ ఉంది, అదేంటంటే ప్రీ అని ఉంది. ప్రీ అనే ట్యాగ్, ఈ ప్రీ అనే ట్యాగ్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ట్యాగ్ అని అర్థం. అంటే మనం ప్రీ డిఫైన్గా కింద ఎలా అయితే మనం డిక్లేర్ చేసామో, టైపింగ్ ఎలా చేసామో అలాగే రావాలని దాని అర్థం అనమాట. దానికోసం మనం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. Ctrl+S సేవ్ చేయండి. ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మనం ఇందాక స్క్రీన్కి
షఫల్ అవుతాం అనమాట, షిఫ్ట్ అవుతాం. కనుక ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే వైస్ వర్స అటు ఇటు కానీ మనం మూవ్ అవ్వడానికి వీలవుతుంది. F5 ప్రెస్ చేస్తే రీఫ్రెష్. చూడండి ఇక్కడ మనకి క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ అవుతుంది, లేజీ డాగ్ అనేది వచ్చింది చూసారా. ఇక్కడ నేను ఎంటర్ ఎక్కడ ప్రెస్ చేయలేదు కనుక అది కూడా సింగిల్ లైన్లోనే చూపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే చూడండి ఒకటే లైన్లో చూపిస్తుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ మనం ఎంటర్ కానీ లేదంటే ఏమైనా ఇచ్చుంటే కనుక తెలిసేది. ప్రజెంట్ నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి సేవ్ చేస్తున్నాను. Ctrl+S Alt Tab F5 చూడండి ఆటోమేటిక్గా 3 లైన్స్ వచ్చింది. అదే కనుక ఈవెన్ దో ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఈ ప్రీ అనే ట్యాగ్ లేదనుకోండి ఏమవుతుందో ఒకసారి చూపిస్తుంది చూడండి. Ctrl+S Alt Tab F5 చూడండి ఈవెన్ దో ఇక్కడ మనం 3 లైన్స్ ఇచ్చినా కూడా ఇక్కడ సింగిల్ లైన్లో వస్తుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే ప్రీ అనే ట్యాగ్ని యూజ్ చేయడం వల్ల అక్కడ మనకి 3 లైన్స్ కింద రావడం జరుగుతుంది. ఓకే, ఇది మనం ఫస్ట్ ప్రోగ్రామ్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. HTML అనేది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలోనే మనం హెడ్ అలాగే బాడీ ఇవి రాయాల్సి వస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ అలాగే వీటిలో ఏమైనా మనం ఫార్మేట్స్ చేయాలంటే కనుక అంటే ఈ కంటెంట్లో మనం రాసిన కంటెంట్లో బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇలాగా టెక్స్ట్ ఫార్మేట్స్ ఏమైనా చేయాల్సి వస్తే కనుక ఏం చేయాలో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఏమేమి ఉంటున్నాయండి కీవర్డ్స్ అక్కడ. ట్యాగ్స్ బి అంటే ఏంటది బోల్డ్ అని, బోల్డ్కి సంబంధించిన క్లోజింగ్ది /B అంటే బోల్డ్. అలాగే ఇటాలిక్ కావాలనుకోండి ఏం ఇవ్వాలి ఐ ఇవ్వాలి. ఓకే, ఐ ఇచ్చేసాం, దాని క్లోజింగ్ ఇచ్చాం. అలాగే అండర్లైన్ కావాలనుకోండి ఏం చేయాలి యూ అంటే అండర్లైన్ అనమాట, అది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. నేను ఒక్కొక్క వర్డ్కి వేస్తున్నాను. ఓకే, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్, ఎందుకంటే ఒక్కొక్క వర్డ్కే ఇవ్వాలనుకుంటారేమో. స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ ఉంటే ఆ మధ్యలో ఉన్నదంతా కూడా ఆ విధంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఒకసారి ఇది సేవ్ చేద్దాం. Ctrl+S సేవ్, Alt Tab రీఫ్రెష్, F5 ప్రెస్ చేయండి. చూసారా ఆటోమేటిక్గా అది క్విక్ బోల్డ్లో వచ్చింది, కనిపిస్తుంది మీకు. రైట్, నేను జూమ్ చేస్తాను కొంచెం. ఇదిగోండి క్విక్ జంప్స్ ఆర్ ద లేజీ డాగ్. రైట్, ఓకేనా. నెక్స్ట్ వీటిల్లోనే మనం సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ లాంటివి కూడా కొన్ని ట్యాగ్స్ వాడాం. సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అంటే A+B హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఈ స్క్వేర్ అనేది జనరల్గా పైకి ఉంటుంది కానీ మనకి టైప్ చేయడంలో పైకి రాదు. అలాగే కొన్ని సైన్స్ ఈక్వేషన్స్ H2SO4 అని ఉంటాయి. ఈ 4 అలాగే 2 అనేది జనరల్గా మాలిక్యూల్స్ క్రిందకి రాయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ కుదరదు. దీన్ని ఏం చేయాలనేది చూద్దాం. ముందు ఒకసారి సేవ్ చేసి రీఫ్రెష్ చేద్దాం. F5 చూసారా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసినాయి. A+B అనేది యాజ్ ఇట్ ఈజ్ రావడం జరిగింది. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ స్క్వేర్ రావాలంటే సూపర్ స్క్రిప్ట్ అని ఉంది SUP. దానికి కావాల్సిన కంటెంట్ ఏంటది SUP అనే ట్యాగ్. ఆ ట్యాగ్ వాడితే ఆటోమేటిక్గా పైకి రావడం జరుగుతుంది. ఒకసారి సేవ్ చేసి మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. F5 ప్రెస్ చేయండి, చూసారా పైకి వచ్చింది. రైట్, అలాగే H2SO4లో 2 and 4ని మనం క్రిందకి రాయాలి. దీనికోసం యూజ్ చేయాల్సిన ట్యాగ్ SUB అంటే సబ్ అని, సబ్ అంటే సబ్స్క్రిప్ట్ అని. ఓకే, ఓపెనింగ్ క్లోజింగ్లో ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. రైట్, సేవ్ చేయండి. Ctrl+S Alt Tab F5 రీఫ్రెష్. చూసారా లైక్ దట్ మనం చిన్న చిన్న ఫార్మాట్స్ లాంటివి ఇలా చేసుకోవచ్చు. అలాగే ఇవే కాకుండా కొత్త వెర్షన్లో అంటే ఈ పైన చెప్పిన బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ డిప్రిషియేటెడ్ ట్యాగ్స్ అనమాట. లేటెస్ట్ కొత్త వెర్షన్లో HTML5 నుంచి వాటికి ట్యాగ్స్ మార్చాడు. ఏంటి అంటే స్ట్రాంగ్ అనే ట్యాగ్ ఇచ్చాడు, STRONG.
స్ట్రాంగ్ ట్యాగ్ మధ్యలో మనం ఏ కంటెంట్ రాస్తే అది క్యాపిటల్ లెటర్స్లో సారీ బోల్డ్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇంటర్నెట్ ఫండమెంటల్స్ అని ఇచ్చాను. అలాగే ఈఎంపి వెబ్ టూల్స్. ఓకే, సేవ్ ఆల్ట్ ట్యాబ్ F5. చూడండి, ఈఎం అంటే ఎంఫసైజ్ అని, అలాగే స్ట్రాంగ్ అంటే బోల్డ్ అని. చూసారా, యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ బీకి ఇలా వచ్చింది, అలాగే స్ట్రాంగ్కి ఇలా వచ్చింది, అలాగే ఇటాలిక్కి, అలాగే ఇక్కడ ఎంఫసైజ్కి. అంటే రెండు కూడా అంటే బోల్డ్ ఇటాలిక్ రెండు కూడా డిఫరెన్షియేటెడ్ ట్యాగ్స్ కింద తీసుకోవడం జరుగుతుంది పాత వెర్షన్లో. ఇవి కొత్త వెర్షన్లో వాడు స్ట్రాంగ్ అండ్ ఈఎం అంటే ఎంఫసైజ్ కింద ఇవ్వడం జరిగిందనమాట. రైట్. నెక్స్ట్